కనడం సహజం. ప్రతి ఒక్కరూ నిత్యం కలలు కంటూ ఉంటారు. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రి సమయంలో, ఇంకొందరు తెల్లవారుజామున కలలు కంటారు. ఇక కలల్లో కొన్ని మంచి కలలు, మరికొన్ని చెడు కలలు ఉంటాయి. అయితే కొంతమంది చెడు కలలు వస్తే తెగ భయపడిపోతూ ఉంటారు. మరి నిజంగానే చెడు కలలు వస్తే చెడు జరుగుతుందా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కలలో కొంతమందికి తమ పూర్వీకులు, చెట్లు, వాహనాలు, చిన్నపిల్లలు, తమ ఇష్టదైవాలు కనిపిస్తే మరికొంతమందికి మాత్రం రాక్షసులు, ఆత్మలు, ఏవేవో వింత జంతువులు, తమకు తెలిసిన వారు మరణించినట్లు కలలు వస్తుంటాయి. అయితే చెడు కలలు వస్తే చాలా మంది వణుకుపోతూ ఉంటారు. ఆ రోజు మొత్తం ఏదో భయంతో గడిపేస్తుంటారు. అయితే చెడు కలలు వస్తే నిజంగా చెడు జరుగుతుందా అంటే అందులో వాస్తవం లేదు అంటున్నారు పండితులు. చెడు కలలు కొన్నిసార్లు మనలో మంచికి నిదర్శనం అయితే కొన్నిసార్లు మాత్రం సమస్యలను సూచిస్తాయట. అయితే అసలు చెడు కలలకు ఉన్న అర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొంతమందికి తమకు తామే సూసైడ్ లేదా ఏదో విధంగా చనిపోయినట్లు కలలు వస్తూ ఉంటాయి. అయితే అటువంటి కలలు మీలోని పాజిటివ్ థింకింగ్ కు కారణం అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చనిపోయిన బంధువులు కలలో కనిపిస్తే అది మీరు వారిని మర్చిపోలేకపోతే వారిపై మీకు ఉన్న ప్రేమకు సంకేతమట. మీరు ఏదో పెద్ద భవనం లేదా కారు, బస్సు లాంటి ఏదైనా ప్రమాదం జరిగినట్టు కలవస్తే అది మీరు మీలో ఆత్మగౌరవాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఇక కొంతమందికి పదే పదే పాములు కలలో కనిపిస్తూ ఉంటాయి. అయితే పాములు పదే పదే కనిపించడం నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని అర్థమట.